సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే. మనతో కలిసి బ్రతికే వాళ్లే కాదు, కష్టాల్లో తోడుండే వాళ్ళు కూడా సొంత వాళ్ళేరా. బాబు బాబు ఎలా ఉన్నావు నీలా? నా మొహం చూడడం కూడా నీకిష్టం లేదని నాకు తెలుసు. నేను చేసిన తప్పు అలాంటిది. మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఆవేశంలో నిన్ను దూరం చేసుకున్నాను. దాని ఫలితం నేను ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను. నిన్ను ఇంట్లో నుండి గెంటేయగలిగాను గాని నా మనసులో నుంచి పంపించలేకపోయాను నీలా. నిన్ను దూరం చేసుకున్నప్పటి నుండి ప్రతి నిమిషం నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు. గుర్తొచ్చిన ప్రతిసారి నేను చేసిన తప్పుని నా మనస్సాక్షి ఎత్తి చూపుతూనే ఉంది. నువ్వు లేని జీవితం నరకంలా ఉంది నీలా. చెప్పుడు మాటలు నమ్మి కడుపుతో ఉన్నదానివని కూడా చూడకుండా చాలా కఠినంగా ప్రవర్తించాను. నా తప్పుని ఆ దేవుడు కూడా క్షమించడు. అందుకే నా తప్పును దిద్దుకోవడానికి నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమిస్తావా నీలా? నిన్నీకు చేసిన అన్యాయానికి నాకలా అడిగే అర్హత ఉందో లేదో తెలీదు. కానీ నా బాధని అర్థం చేసుకోగల మంచి మనసు నీకుందని తెలుసు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీలా. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మళ్ళీ మనం సంతోషంగా ఉండడం కావాలి. నిర్దాక్షిణ్యంగా గెంటేసిన ఈ చేతులతోనే నిన్ను వేడుకుంటున్నాను. మనింటికి వెళ్దాం రా నీలా. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సరే,
ఎన్ని చెప్పినా నువ్వు నమ్మవు కదా. నువ్వు లేని జీవితం నాకొద్దు. అమ్మా జానకి, అమ్మా జానకి, ఏంటమ్మా? ఏమైందమ్మా? జానకి ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా అరిచావు? బాబు, నా బాబు మీ ఆయన గురించి కలగన్నావా? పార్వతమ్మా, అమ్మాయి చేత మంచినీళ్ళు తాగించు. ఆ, ఈ మంచినీళ్ళు తాగమ్మా. ఒళ్ళంతా ఎట్టా చెవట్లు పట్టాయో చూడు. అయినా నీకు అన్యాయం చేసినోడు గురించి ఎందుకమ్మా ఇంకా ఆరాటపడుతున్నావు? నాకు అన్యాయం జరిగిన మాట నిజమే బామ్మ, కానీ నా భర్త చెడ్డవాడు కాదు. కొన్ని సంఘటనల వల్ల ఆవేశానికి లోనై ఆయన నన్ను అపార్థం చేసుకున్నాడు, కానీ ప్రేమని పంచే విషయంలో అతనికెవరూ సాటిరారు. మరంతగా ప్రేమించినవాడు నీ ఆవేదన అర్థం చేసుకోలేడంటావా? అతను ఆవేశంలో పొరపాటు చేశాడని నువ్వే అంటున్నావు కదా. ఒకసారి వెళ్ళి నీ భర్తని కలిసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అవునమ్మా, ఒకవేళ అతను తప్పు తెలుసుకున్నా క్షమించమని అడగటానికి నువ్వెక్కడున్నావో అతనికి తెలియదు గదా. కాబట్టి ఓసారి వెళ్ళి అతన్ని కలిస్తే సమస్య తీరిపోతుందని నా అభిప్రాయం. వద్దు పూజారి గారు, అది జరిగే పని కాదు. నీకెళ్లడం ఇష్టం లేకపోతే చెప్పు, మేమెళ్ళి అతనితో మాట్లాడొస్తాం. వద్దు బామ్మ, ఇప్పుడెవరెళ్ళి మాట్లాడినా అతను వినే పరిస్థితిలో లేడు. చుట్టూ ఉన్న మనుషులు అతని మనసులో విషాన్ని నింపేశారు. వాళ్ల మాయలో ఉన్నంతకాలం అతను నన్ను అర్థం చేసుకోలేడు. ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని తనే నా కోసం వస్తాడు. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప నేను చేసేదేం లేదు. అది కాదమ్మా. వదిలే బామ్మా, సమయం వచ్చినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ అనవసరంగా మీరు నిద్ర పాడు చేసుకోకండి. వెళ్ళి పడుకోండి, పడుకోండి. వెళ్ళండి. రై, వెళ్ళి పడుకో. వెళ్ళు. నేను పడుకుంటాను రా, నువ్వు వెళ్ళు. गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम्
నిత్యం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అమ్మా, వధువు యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. వధువు తల్లి సునందాదేవి, తండ్రి జగదీష్. అమ్మా, వరుడు యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. రవివర్మ, సావిత్రి. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సర మాఘబహుళ పంచమి శుక్రవారం ఉదయం 10:34 ఉత్తరా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమునందు సునందా జగదీష్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శశిరేఖని సావిత్రి రవివర్మల ఏకైక పుత్రుడు చిరంజీవి సూర్యకిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలచే సుముహూర్తము నిర్ణయించడమైనది. మంగళం మహత్. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ప్రాప్తిరస్తు. దేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగం స్మరామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సావధానా ముహూర్తే సావధానా స్మః. ఏదో గాలి సోకినట్టుంది. అవును నిజమే, లేకపోతే ఇలాంటివి ఏం జరగవు. చూడండి అయ్యా, మన ఊరికి ఏదో పేడ పట్టినట్టుంది.
ఏంట్రా చెప్పాను ఇది గ్రామ దేవత రక్త కన్నీరు కార్చడం ఏంట్రా ఈ ఊరికి ఏమైందిరా అయ్యింది కాదు, అవ్వబోతుంది. మన ఊరు వల్లకాడ అవ్వబోతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? నిజంరా అర్బక, మన ఊరు ఒక పాపాన్ని మోస్తుంది. అందుకే దాన్ని చూడలేక నేను ఇలా రక్త కన్నీరు పెట్టుకుంటున్నా. పవిత్రమైన మన ఊరు పాపాన్ని మోయటం ఏంటి తల్లి? జానకి, జానకి కడుపులో ఉంది మహాపాపం. ఆ పాపాన్ని ఈ ఊరు మోయటం నేను భరించలేకపోతున్నాను. పెళ్ళవక ముందే తల్లై అది ఘోర పాపం చేసింది. అది ఊర్లో ఉంటే ఈ ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏంటండి అయ్యగారు, మన ఊరు జనం పనులు మానుకుని మరీ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. కొంపతీసి ఎవరన్నా పోయారా? మన మరిడమ్మకి ఏమైందంటే పోనకొచ్చిన అమ్మోర్లా కడుతుందా? తప్పురా అమ్మూరే, అటు చూడరా, తన బాధనే రక్త కన్నీతో వ్యక్తపరుస్తుందిరా. అదేరా ఆ జానికి లేదు, దానికి కడుపు వచ్చింది భర్త వాళ్ళు కాదట. అసలు దానికి పెళ్ళే కాలేదంటరా. మరి మన ఊరు పవిత్రమైంది కదా, పైగా పుణ్యనది ఒడ్డున ఉంది. అంత పాపాన్ని మోయడం నా వల్ల కాదంటుందిరా దేవత. అవును, దాన్ని ఊరు దాటించండి, లేదంటే అందరూ మట్టి కొట్టుకుపోతారు. ఇంకా ఆలోచిస్తారేటండే? మనకు మన ఊరు ముచ్చమా లేక దరిద్ర కొట్టి దాని జీవితం ముచ్చమా? ఇప్పుడు తెలిసిందా? మీరు నమ్మే ఆ దేవత ఆ రాక్షసిని ఈ ఊళ్ళో ఉండకూడదంటుంది. ఇప్పుడు ఏం చేస్తారో? ఇంకా దాన్ని ఎత్తడికి ఊరేగుతారా? మెడట్టుకుని ఊళ్ళోంచి బయటికి వెళ్ళేస్తారా? చెప్పండి. అవునండి, మాకు మా ఊరే ముఖ్యం. ఆ జానకి ఊళ్ళో ఉంటానికి వీల్లేదు. ఇంకా ఆలోచిస్తారంటయ్యా? పదండి పదండి, దాన్ని తండ్రి తరివేద్దాం. రే రాంబాబు, పరిష్కారం ఈ రచ్చబండ దగ్గర జరగాలి, ఊరు జనం అందరి ముందు జరగాలి. నువ్వు వెళ్ళి దాన్ని చుట్టుపట్టుకు ఇడ్చుకురా. పదరా. ఒరే అంజీ, జాగ్రత్త జాగ్రత్త. సరేనండి. పైకి
నువ్వు ఒట్టి మనిషి గట్టి మనిషి తేలిపోతా. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు, మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు, భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి, శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి. ఆ పిల్లకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు తనతో లేడురా. అబద్ధం! ఆ కడుపు